రవ్వ లడ్డు చేస్తున్నా చూడండి. ఒక కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. చిన్న కప్పుడు రవ్వ తీసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో అయితే చూస్తారు కానీ లైక్లు అయితే చేస్తలేదండి. ఎంతో కష్టపడి చేస్తున్నాను. నా వాయిస్ బాగాలేకుండా చేస్తాను. కొంచెం చూడండి, లైక్ చేయండి అబ్బా. మా సార్ ఫ్రెండ్స్ పంపించే ఫిష్ వీడియోలు, ఫిష్ ఫొటోస్ అన్నీ పెట్టినా కానీ అన్ని వేల మంది చూస్తారు, కానీ ఒక లైక్ కూడా చేస్తలేరు. కొంచెం మీ చిన్న హెల్ప్ చేస్తే ఏమవుతుందండి, పేదోళ్ళను బతికించినట్టు అవుతుంది. అయినా ఉన్న వాళ్ళకే మీరు సాయం చేస్తారు ఎవరైనా, కానీ లేని వాళ్ళని ఎవరు కేర్ చేయరు అసలు. మీ చిన్న లైక్ లేని వాళ్ళకు కొంచెం ధీమా. కొంచెం చూడండి అబ్బా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కామెంట్స్ పెట్టండి. ఇలా రెడ్గా అయ్యేటట్టుగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలకు తీసుకుందాం. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుందాం. ఫస్ట్ వేయించుకున్నట్టు మర్చిపోయినా. ఫుడ్స్ లేవండి, ఎండిన కొబ్బరి వేస్తున్నా చూడండి. చక్కెర పానకం పట్టుకుందాం. చక్కెర అయితే పానకం పట్టుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. చిటికెడంతా కుంకుమ పువ్వు వేసుకుందాం. చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకున్నా అండి, చూపించలే మీకు. పాకం అయితే అయింది. మనం వేయించుకున్న రవ్వ, ఎండు కొబ్బరి అన్నీ వేసుకుందాం. కలుపుకుందాం మంచిగా. అంతేనండి, దగ్గరికి అయ్యేరాక కలుపుకొని ఉండలు చుట్టుకుందాం. లాస్ట్కు కొన్ని పాలు వేసుకుందాం. చూడండి, దగ్గరికి అయితే అయింది. ఇది చల్లగా అయినాక ఉండలు చుట్టుకుందాం, తర్వాత చూపిస్తాం. చూడండి, లడ్డు అయితే ఫైనల్గా ఇట్లా అయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. బాయ్.